ప్రభునందు మరణాత విశ్వాస సమాజము తరపున మరణాత మేల్కొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినట్లయితే, బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్లరా, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి మనం మన బలాన్ని, మన శక్తిని ఉపయోగించి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి ఆసక్తితో ప్రభు యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువు మరి మనకు చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి 10వ వచనంలో మనం చదివితే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూశారా? మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం చదువుకుంటే, ఇక్కడ ప్రభు సన్నిధానములో బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ మనకు ఆ విధంగా పరలోక రాజ్యాన్ని మనకు ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించామో ఆ రోజునే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులం అయిపోయాం. అయితే ప్రభు యొక్క సన్నిధిని జీవిస్తున్నటువంటి మనము పరలోక రాజ్యమును మరి స్వతంత్రించుకోవటానికి మన బలాన్ని, మన శక్తిని ఉపయోగించవలసినటువంటి వారమై ఉన్నాము అని మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువుకు సన్నిధిలో ఆయన బిడ్డలమైన తర్వాత పరలోక రాజ్యము మనకు ఆయన ఇచ్చేశారు కదండి. ఇంకా మనం బలాత్కారంగా పోరాడవలసినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అని మనం అనుకుంటే గనక, చూడండి, యేసు ప్రభువే స్వయంగా చెప్పారు ఈ మాటలు. యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. మరి లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలో గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశించు
ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని మరి ప్రభు చెప్పారు. చూసారా? ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చాలామంది అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి మరి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయడని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో ఇరుగు ద్వారములలో ప్రవేశించడానికి మరి పోరాడండి. ఇరుగు ద్వారము అంటే ఇది జీవ మార్గము. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివితే, ఇరుగు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఇరుగు ద్వారములో ప్రవేశించడానికి మీరు పోరాడండి అని ప్రభు చెప్పారు. పోరాడండి అంటే మనం మరి బలాత్కారముగా బలాన్ని ఉపయోగించి మరి దేవుని యొక్క రాజ్యములో మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నామని, బాప్తిసం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని మరి పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతున్నదని, బలాత్కారులే దానిని ఆక్రమించుకునిస్తున్నారు, పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకునిస్తున్నారు, వశపరుచుకునిస్తున్నారు అని చెప్పి మరి ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. పరిగెత్తు వారు అందరూ, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ మరి ఒక్కడే బహుమానం పొందుతాడు. కాబట్టి మీరు బహుమానం పొందునట్లుగా మీరు ప్రవేశించండి అని చెప్పి, బహుమానము పొందునట్లుగా మీరు పరిగెట్టండి, బహుమానం పొందునట్లుగా మీరు పోరాడండి అని చెప్పి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ద్వారా పౌలు భక్తుని ద్వారా దేవుడు ఆ లేఖనాల్లోంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం మరి అదే మాటను మనం చూస్తే 1 తిమోతి పత్రిక మరి 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివితే, మంచి పోరాటము పోరాడండి అనే మాటను మనం చూస్తాం. మరి ఆ విశ్వాస సంబంధమైన పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటంను పోరాడాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనంలో మీరు పోరాడటంలో ఇంకా మరి రక్తము కారునంతలుగా మీరు పోరాడలేదు కనుక మరి మీరు పోరాడండి, ఓడిపోవద్దు. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే, మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మీరు మరి బలం తెచ్చుకుని మీరు పోరాడండి అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకనే ప్రభు యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము బలం కావాలి. అదే అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు
ధరించుకోండి అన్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనము పోరాడుతున్నాము, దురాత్మల సమూహముతో కూడా మనం పోరాడుతున్నాం. కాబట్టి పరలోక రాజ్యానికి చేరుకోకుండా నిన్ను అడ్డగించడానికి మరి అనేక విధాలుగా దురాత్మలు అడ్డుపడతా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క మార్గములో నడుస్తున్నటువంటి మరి మిమ్మలను వెనక్కి లాగివేయటానికి దురాత్మలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి యాత్రికుని ప్రయాణ పుస్తకములో క్రైస్తవుడు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అతన్ని వెనక్కి లాగటానికి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు చాలామంది మనుషులు. మరి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి అతను గురి వద్దకే మరి ఆయన ముందుకి వెళుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా వెళుతున్నప్పుడు యాత్రికుడిని తీసుకుని వెళుతున్నటువంటి ఆ క్రైస్తవుడిని తీసుకుని వెళుతున్నటువంటి భావసూసుకుడు అనేటువంటి వ్యక్తి ఆయనను తీసుకుని వెళ్ళి ఒక చోట మండుతున్నటువంటి ఆ మంటను చూపించాడు. ఆ మంటను చూస్తూ ఉండగానే ఆ మండుతున్నటువంటి మంటలో ఒక మరి వ్యక్తి నీళ్లు పోస్తూ ఉన్నాడు. మండుతున్నటువంటి మంట మీద అగ్ని మీద నీళ్లు పోస్తూ ఉన్నాడు. నీళ్లు పోస్తున్నాడంటే ఆ మంట ఏమైపోతుంది? ఆరిపోతుంది, చల్లారిపోతుంది అన్నమాట. ఆ మంట మీద నీళ్లు పోస్తుంటే చల్లారిపోతూ ఉంటే మరి కాస్త ముందుకి తీసుకుని వెళ్ళి మరి అక్కడ గోడ పక్క నుండి మరి ఆ యొక్క మంట ఇతను ఎంత నీళ్లు పోసినా ఆ మంట ఆరిపోకుండా ఆ విధంగానే మండుతూ ఉంది. ఆ మండుతున్నటువంటి మంటను ఎందుకు నీళ్లు పోసినా ఆరిపోకుండా మంట అలా మండుతుందంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, గోడ ప్రక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ మంట ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ఆ మంటలో తైలం పోస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. తైలం పోస్తూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తి ఏమో ఆ మంటను ఆర్పివేయాలని నీళ్లు పోస్తున్నాడు, మరొక వ్యక్తి తైలం పోస్తున్నాడు. అయితే నీళ్లు పోస్తున్నటువంటి దానికంటే కూడా తైలము యొక్క పవరు ఎక్కువగా ఉండి ఆ తైలం పోస్తున్నప్పుడు ఆ మంట చాలా దగదగ దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చింది. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇక్కడ గమనిస్తే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందంటే, నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకడిని లేపినట్టు నన్ను లేపి నీకు ఏమి కనబడుతున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభము నాకు మరి దాని మీద ప్రమిదయు దీపస్తంభమును 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటని నీకు తెలియదా అని అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు ఆ దూత తీసుకుని వెళ్ళి ఇదిగో 11వ వచనం దగ్గర చదివితే, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటవనియు 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలము మరి కుమ్మరించు ఒలివ చెట్లుకున్న 2 కొమ్మలు ఏమిటివని నేను అతన్ని అడిగినప్పుడు అతడు నాతో ఇదేమిటని నీకు తెలియదా
అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయేవారై ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తైలము పోయటానికి అభిషేకం పొందిన వారు మరి తైలము పోస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలు పొందినటువంటి అభిషేకాన్ని ఆర్పివేసేటువంటి దుష్టశక్తులు ఈ లోకములో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. దురాత్మలు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఎంత ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి దుష్టాత్మలు, దురాత్మలు ఈ లోకములో మరి ఎంతో విజృంభించి సంచరిస్తూ ఉన్నాయి. ఏ రూపంలోనైనాను అవి ఐహిక విచారములు కావచ్చు, ధనమోసం కావచ్చు, లేకపోతే చేతిలో ఉన్న సెల్ ఫోన్ కావచ్చు, ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మరి ఏర్పరచబడినటువంటి వారిని సైతము ఆర్పివేసి ఆ ఆత్మను సల్లార్చేసి దేవుని పట్ల శ్రద్ధాభక్తులు లేకుండా ఈ రోజున మరి ఊగుళ్ళాడుతూ పరిచర్య చేసేవారు ఉన్నారు, ఊగుళ్ళాడుతూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో దేవునిని ప్రార్థించలేక, ఆరాధించలేక, దేవుని వాక్యాన్ని చక్కగా వినలేక, గమనించలేక, గుర్తించలేనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా చాలామంది మరి బలహీనులైపోయి మరి ఉంటూ ఉన్నారు. అటువంటి వారు రేపు ఆత్మలో బలము లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళలేరు కదండి, మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు కదండి. అందుకనే మనం ఇక్కడ చూస్తాము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదట 1 నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరి పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి, ఇదిగో పెండ్లి కుమారుడు మరి అని అతనిని ఎదుర్కొనుటకు రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది సాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోసుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అన్నాడు యేసు ప్రభు ఈ ఉపమానంలో. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి అందరూ ఒకే సంఘములో పెరిగిన, అందరూ ఒకే సంఘ సభ్యులు అయినప్పటికీ కూడా వారు మరి సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి బలవంతులుగా ఉండవలసినటువంటి వారు బలహీనులుగా ఉంటూ ఉన్నారు. దేవుని శక్తిని ఎరగని వారిగా ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె ఉంటున్నారు, కానీ దేవుని శక్తిని ఎరగనటువంటి ప్రజల వలె ఉంటూ ఉన్నారు. కనుకనే అటువంటి వారిని మేలుకొల్పడానికే ఈ మరణాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమం ద్వారా
మీ యొక్క గృహాల్లోనికి ఈ వర్తమానాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరి మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి, ఆ పరలోక రాజ్యమును ఆక్రమించుకోవాలి. అంటే దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ప్రభు దగ్గర నుంచే మనం పొందుకోవాలి. ప్రభు నుండే మనం పొందుకొని ఆ బలాన్ని, శక్తిని పొందుకొని దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకనే ఇక్కడ చూసారా, బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు ఆ యొక్క ఉపమానంలో చూడండి, 5 తమ దివిటీలతో చిద్దులలో నూనె కూడా తీసుకుని పోయారు. కానీ బుద్ధి లేని వారు నూనె తీసుకుని వెళ్ళకుండా నిర్లక్ష్యంతో వెళ్ళారు. మరి పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనప్పుడు వారు మరి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం, ఆ దివిటీలు ఆరిపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దుష్టుడు ఎప్పుడూ కూడా మరి నీ యొక్క ఆత్మను ఆర్పివేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం మనం చదివినట్లయితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడొచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు సన్నిధిలో మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభువు మనల్ని తీసుకుపోవడానికి వచ్చే సమయానికి మన దీపాలు వెలుగుతూ ఉండాలి, మన దివిటీలు వెలుగుతూ ఉండాలి. మరి ఆత్మను ఆర్పకుడి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి ఆత్మ ఆరిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకి మరి సాగిపోతూ విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి మనం ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా ఈ పందెపు రంగంలో, ఈ యుద్ధములో మనం ముందుకి సాగిపోయే వారంగా మనం ఉండాలి. చూడండి, ఒకనొక ప్రాంతంలో, ఒక దేశంలో సరిహద్దులలో మధ్యలో మరి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ యొక్క సైన్యాధిపతి కబెండర్ మరి ముందుండి ఆ సైనికుల్ని నడిపిస్తూ ఉన్నాడట. ఆ సైనికులు మరి ఆ దేశాన్ని కాపాడుకోవటానికి, శత్రువులను జయించడానికి బలమైనటువంటి పోరాటంలో పోరాడుతూ ఉండగా ఆ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు అతను సరిగ్గా కాళ్లకు ఒక శవము తగిలింది. చనిపోయి పడిపోయిన ఒక యవనస్తుని అతడు చూశాడు. చూసి అతన్ని మరి తిరగేసి చూస్తే అతనికి సరిగ్గా ఎవరో కాదు, ఆ యొక్క సైన్యాధిపతి యొక్క కుమారుడే. ఆ సైన్యాధిపతి యొక్క కుమారుడే అయితే ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు తన కుమారుడు యుద్ధంలో చనిపోయాడని అతడు తన కుమారుని కోసము వెనక్కి తిరిగి వచ్చేయాలా, లేక మరి భీకరమైన యుద్ధములో, పోరాటములో తాను ముందుకు వెళ్ళి తనతో కూడా ఉన్న సైన్యముతో దేశాన్ని కాపాడాలా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆయన అలాగను చూశాడు. ఒక్కసారి దుఃఖం కట్ల తెంపుకుని వస్తూ ఉన్నప్పటికీ అతను తన కుమారుణ్ణి ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకొని ముందుకి సాగిపోయాడు. యుద్ధము భీకరంగా జరుగుతున్నప్పుడు ఆయన ముందుకి సాగిపోయి తనతో కూడా ఉన్నటువంటి సైన్యాన్ని బలపరిచి తను కూడా బలపరచబడి ముందుకు వెళ్ళి ఆ భీకరమైన యుద్ధంలో, పోరాటంలో తన దేశాన్ని
కాపాడుకుని శత్రు సైన్యాన్ని అంతటిని కూడా మట్టుబెట్టి ఆ దేశాన్ని అతడు కాపాడుకున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మరి మనం భీకరమైనటువంటి పోరాటంలో, యుద్ధములో ముందుకు సాగుతున్నప్పుడు నీ వెనక నిన్ను ఆపడానికి, నిన్ను వెళ్ళనీయకుండా చేయటానికి సాతానుడు అనేక విధాలైనటువంటి ప్రయత్నాలతో నిన్ను అడ్డగించడానికి, ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నంలో కూడా నువ్వు వెనకడుగు వేయకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకే దూసుకుంటూ వెళ్ళిపోయి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవాడుగాను, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేవాడుగాను నువ్వు ఉండాలని దేవుని యొక్క సన్నిధానములో మరి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సన్నిధానములో నీ విశ్వాసము, నా విశ్వాసము ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే మరి జీవము కలిగిన విశ్వాసమై ఉండాలి. జీవముతో ఉన్న విశ్వాసంతో మనం ఉంటే మరి పగటి వేళ వెలుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం అనేది మామూలు విశ్వాసం. రాత్రి వేళ చీకటిలోనైనా మరి వెలుతురు లేనప్పుడైనా దేవుణ్ణి స్తుతించే విశ్వాసమే జీవము కలిగిన విశ్వాసం. ఆ జీవము కలిగిన విశ్వాసం పౌలు శీలలు మరి అనుసరిస్తూ చెరసాల్లో కూడా దేవుని స్తుతించారు. కాబట్టి వారు గొప్పగా చెరసాల బద్దలైంది, ఖైదీలు కూడా విడుదల పొందారు. అలాగా నీ ద్వారా, నా ద్వారా అనేక మందిని విడిపించడానికే ప్రభువు మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి బలాత్కారముగా ప్రభు యొక్క రాజ్యములో బలవంతులై ప్రవేశించాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయనా. నీ రాజ్యంలో ప్రవేశించడానికి, ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాడి ప్రవేశించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.